పిఠాపురంలో ఈ నెల 14న జరగబోయే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. పిఠాపురం బహిరంగ సభకు భారీగా రాజనగరం నుంచి జనం తరలి వెళ్లేందుకు కోరుకొండలో జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బహిరంగ సభకు తరలి వెళ్లే విషయంపై జనసేన సైనికులకు దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెద్ద పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. పోరాటాలు చేసి ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుని నిలబడి ఎందరినో రాక్షస ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఈవేళ ఎన్డీఏ కూటమి తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గమైనటువంటి చేప్రోలు గ్రామంలో రేపు మార్చి 14వ తేదీన జరుపుకోబోతున్నాం. భారీ ఎత్తున జన సైనికులు, వీర మహిళలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 10 లక్షల మందితో ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అన్నిటిని కలిపి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఆంధ్రుల భవిష్యత్తుని ఒక సక్రమంగా మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఆంధ్ర ప్రజలు అభివృద్ధి నా జీవిత లక్ష్యంగా ప్రయాణిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ మహోత్తరమైనటువంటి మహా ఉత్సవం ఒక కుంభమేళాన్ని తలపించి ఉండే ఈ యొక్క జన సమూహంతో చేస్తున్నటువంటి ఈ యొక్క సంబరం, ఈ యొక్క పెద్ద పండగ, ఈ యొక్క మహా ఉత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని